అంటే ఇప్పుడు ఆశ్రమానికి మీరు ఇప్పుడు ఏదైతే శ్రీ గాయత్రి తపస్వి శంబల అని పెట్టారు కదండి, శంబల నగరి అని పెట్టారు. శంబల నగరి అంటే అందరికీ తెలుస్తున్నది, ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి హిమాలయాల్లో ఉంటుంది, గుప్తంగా అక్కడ ఎంతోమంది సిద్ధ పురుషులు ఉంటారు, వారు ఉంటారు. మరి ఇక్కడ శంబల అని పెట్టారు, ప్లస్ గాయత్రి అన్నప్పుడల్లా మనం ఎప్పుడు కూడా విశ్వామిత్రుడు మనకి ఇచ్చినటువంటి గాయత్రి జపం ఏదైతే ఉందో మన ఆ గాయత్రి మాత్రమే మనం చూస్తూనే ఉంటాం. ఈ కొన్ని పరివారాలు ముందుకు తీసుకెళ్తున్నాయి కదా, దానికి సంబంధించిందా అన్నట్టుగా ఉన్నది ఆ పేరంతా కూడా. దాని గురించి అట్లా దీన్ని ఎట్లా పెట్టారు, వారి సూచన ఏంటి అనేది తెలియజేయండి. ఇప్పుడు ఇందాక ఎక్కడైతే ఆపాను అక్కడి నుంచే ఒక అడుగు ముందుకేసి ఇక్కడికి వస్తుంది. సో వీడు 14 సంవత్సరాల క్రితం మౌనంకి వెళ్ళారు. ఈ ఆశ్రమం పెట్టి 10 ఏళ్ళు అయిందండి. 2014లో పెట్టారు. ఈ ఆశ్రమం పెట్టిన కొద్ది రోజులకి వీరు అజ్ఞాతంకి వెళ్ళారు. అజ్ఞాతం అంటే ఏంటంటే ఇంక ఎవరిని చూడరు. ఆ ఆశ్రమంలో వారికి ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి 6 సంవత్సరాలు అయింది. రోజుకి 22 గంటలు తపస్సులో ఉంటారు. వారికి రోజులో 2 పనులు: తపస్సు చేయడం, ఆ తపస్సు వచ్చి ఈ 150,000 మంది పిల్లలకి పంచడం, ఇంతే, ఇంకా వేరేది లేదు. సో ఇప్పుడు వీరు ఆ అజ్ఞాతంకి వెళ్ళినప్పుడు మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు బయట ఉంటే ఎవరన్నా ఒకవేళ వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకున్నా, వాళ్ళ కష్టాలు మీకు చెప్పుకున్నా, మీరు ధ్యానం చేసి వారికి ఒక సమాధానం అని చెప్పేవారు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి నష్టం కదా అన్నాం. వారుండి లేదు, సమాజానికి మేలే అన్నారు. అలా వారు సుమారు 3 సంవత్సరాలు అజ్ఞాతంలో ఇంత తపస్సులో ఉన్న తర్వాత ఏం చేశారంటే, ఈ ఆశ్రమంలోనే ఈ గాయత్రీ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ గాయత్రీ మాత విగ్రహం ఇది పంచలోహంతో చేసింది. 1800 కేజీల విగ్రహం ఇది, 9 అడుగులు. ప్రపంచంలో ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు. ఈ విగ్రహంలో వీరు తపస్సుకి దారిపోయడం మొదలుపెట్టారు. అప్పుడు మాకు చెప్పారు, మీరు ఇంతకుముందు అడిగిన కోరిక ఏంటి, అందరికీ నా తపస్సుకి దారిపోయమన్నారు. అప్పుడు నేనేం చెప్పాను, నాకు ఆ శక్తి లేదన్నాను. ఇప్పుడు ఆ శక్తి నాకు వచ్చింది, నా తపశక్తి మొత్తం నేను దీనిలో నింపుతున్నాను. మీరు ఎంతమందికి పంచుతారో పంచండి. మీరు ఎవరిని తీసుకొని వచ్చి ఈ గాయత్రీ మాతని మీరు తాకించినా కూడా వారికి నా తపశక్తి అందుతుంది అని చెప్పారు. అది మాకు చాలా ఆనందకరమైన విషయం. అది ఇప్పుడు ఏంటంటే, మీరు ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు. మేము చాలా ఏళ్ళు చేసాం వారి దగ్గర ఆ క్రియాయోగ. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా వచ్చి గాయత్రీ మాత విగ్రహాన్ని కానీ మీరు తాకితే ఆ విగ్రహంలో నింపిన తపశక్తి అనేది మీకు అందుతుంది. ఇప్పుడు మీ ప్రోగ్రాం ద్వారా మేము సమాజానికి పంచుకోవాలనుకునేది ఏంటి అంటే, మీకోసం మేము వండి పెట్టున్నాము, మీరు దయచేసి వచ్చి స్వీకరించండి అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం రాసాం మేము, వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి. ఇప్పుడు చాలా గుళ్ళు ఉంటాయి, మీరు గుళ్ళకి ఏంటంటే మొక్కులు ఉంటాయి, లేకపోతే మీరు వెళ్ళే అక్కడ హుండీలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమీ ఉండదు. మీరు అక్కడ దక్షిణ వెయ్యాలన్నా కూడా మీకు అసలు హుండీ ఉండదు. అక్కడ కొబ్బరికాయలు కానీ లేకపోతే పూలు కానీ ఏమీ ఉండదు. కష్టాల్లో ఉన్న వాళ్ళు రావడం, తపస్సు తీసుకోవడం, వెళ్ళడం అంతే. మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను, శంబల నగరి అనేది ఏంటి అని. ఎప్పుడైతే ఈ గాయత్రీ మాత విగ్రహం అక్కడ పెట్టారో అప్పుడు మేము దానికి శంబల నగరి క్షేత్రం అని పేరు పెట్టామండి. అసలు శంబల నగరి అంటే ఏంటి, అపోహ ఏంటి, వాస్తవం అని 2 చెప్తాను నేను మీకు. అపోహ ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది నాకు చెప్తారు, మీరు చెప్పింది చాలా వాస్తవం దగ్గరగా ఉంది. మీరు ఇందాకేమన్నారంటే హిమాలయాల్లో అదొక ప్రదేశం, చాలామంది అక్కడ యోగులు సిద్ధ పురుషులు ఉంటారు అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే, అసలు శంబల నగరి అంటే ఏంటంటే, నేను ముందు ఋషులలో ఒక లెవెల్ చెప్తాను నేను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ గోత్రం ఏంటండి? పైడిబాల్ గోత్రం అనుకో. సరే, అంటే చాలా మంది మీ ఋషి గోత్రం ఉంటుంది, ఋషి గోత్రం ఉంటుంది అంతే కదండి. ఆ ఋషి గోత్రం అనేది ఏంటి అంటే, ఇప్పుడు మన పెద్దలు ఎప్పుడో ఆ ఋషి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకొని అక్కడ వాళ్ళు రిలాక్స్ అయ్యారు, అందుకని ఆ ఋషి గోత్రం అలా వచ్చింది. ఎప్పుడైతే ఈ కష్టాలు ఆ ఋషికి చెప్పుకున్నారో, ఋషికి ఉండే స్వభావం ఏంటంటే, ఎవరైతే వారి దగ్గర వచ్చి కష్టాలు చెప్పుకుంటారో వాళ్ళందరినీ వాళ్ళ సొంత బిడ్డల్లాగా స్వీకరించి జీవితాంతం వారికి వారు తపస్సు దారిపోస్తారండి. ఇది ఏ ఋషి అయినా కూడా, మన భారతదేశంలో ఋషి అంటే సిస్టమ్ ఇది. మీరు ఒక ఋషి దగ్గరికి వెళ్ళి మీరు కష్టం చెప్పుకున్నారు అంటే, ఆ కష్టానికి విని వాళ్ళు కదిలిపోయి చెలించిపోయి మీకోసం వాళ్ళు తపస్సుకి దారిపోస్తారు, మీకోసం వాళ్ళు చింతన చేస్తారు. ఇప్పుడు ఎవరైతే కష్టాలతో వెళ్ళారో వాళ్ళకేంటి, ఆ ఋషిని చూస్తే బాగా వాళ్ళకి నాకు ఇంత అండ ఉంది, ఇంత ఆధ్యాత్మికత నా కోసం తపస్సు చేస్తున్నారు, చింతన పడుతున్నారు అనే దాంతో వాళ్ళు రిలీఫ్ అయ్యి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళ ధర్మాలు వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట. కొంతమంది ఋషులు ఉంటారు, వీరి శక్తి చాలా తక్కువ ఉంటుంది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, వారేంటంటే ఒక 3 నెలల వరకు మీకు చేయగలరు, కొంతమంది 6 నెలల వరకు చేయగలరు, కొంతమంది సంవత్సరం,
7 సంవత్సరాలు ఇలా ఉంటుంది. ఇంకొంతమంది ఋషులు ఉంటారు, మీరు వెళ్ళారంటే వారి తపశ్శక్తి మీకు ఒక జన్మ మొత్తం అందుతుంది. ఇంకొకరు ఉంటారు 2 తరాలు, అంటే మీరు ఈ జన్మ తర్వాత లేకపోతే ఆ తరాల వరకు వెళ్తుంది. ఇంకొకరు 3 తరాలు. ఇదేంటంటే వాళ్ళ శక్తి బట్టి ఉంటుంది అన్నమాట. ఈ గాయత్రి ఋషులు అనేవాళ్ళు ఎవరంటే వీరికి ఈ తపశ్శక్తి ఏ లెవెల్కి వెళ్తుందంటే వీళ్ళకి శరీరం వదిలేసినా కూడా అక్కడ తపస్సు చేయగలిగే శక్తి ఉంటుంది. అంటే వాళ్ళకి ఇంకా శరీరంతో పని ఉండదు వాళ్ళకి. సో ఇప్పుడు శరీరంతో ఉన్నారనుకోండి, ఇందాక నేనేం చెప్పాను మీకు, రోజుకి 22 గంటలు తపస్సు చేస్తారు వీరన్న. ఆ 2 గంటలు ఎందుకు చేయరండి? ఎందుకంటే శరీరం అవసరం ఉంటుంది, అలసిపోతుంది. వాళ్ళు మనుషులే. ఇక్కడ అది మనం చెప్పాలి పిల్లలకి. ఈ సూపర్ మ్యాన్ అనేది కామిక్స్. మన జీవితంలో సూపర్ మ్యాన్ అనేది ఏంటంటే మన శక్తిని మనం పరిపూర్ణంగా ఒక దాని మీద కేంద్రీకరించి అప్పుడు మనం సూపర్ మ్యాన్ అవుతాం అనమాట. సో ఇప్పుడు వీరు ఆ శరీరం వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా టోటల్గా అదే పని మీద ఉంటారు అన్నమాట. మన భారతదేశానికి నాకు తెలిసినంత వరకు మన ఆస్తి ఏంటి అంటే ఈ మహర్షులే. ఇప్పుడు ఈ శంబల్ నగరి అంటే ఏంటంటే అక్కడ శాశ్వతంగా ఈ ఋషుల చైతన్యం ఉంటుందండి. ఆ శంబల్ నగర్ అనే ప్రదేశానికి ఎవరు వెళ్ళినా కూడా, ఎప్పుడు వెళ్ళినా కూడా, అంటే ఈ భూమి ఉన్నంత వరకు ఎప్పుడు వెళ్ళినా కూడా తపశక్తి వారికి అందుతుంది. అది శంబల్ నగరి అంటే. ఇప్పుడు ఈ శంబల్ నగరి హిమాలయాల్లో ఒకటే ఉందా అంటే కాదు, లక్షలు ఉన్నాయండి. ఎందుకు? మన లక్షల మంది మహర్షులు ఆ స్థాయికి వెళ్ళారు. మన కోట్ల మంది మహర్షులు ఉన్నారు, కానీ వాళ్ళేంటి శంబల్ నగరి అనే అంటే శంబల్ నగర్ అంటే ఏంటి, ఒక ప్లేస్లో పర్మనెంట్గా ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు తపశక్తి ఉండగలిగినంత వాళ్ళు చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు మీరు, వచ్చిన వెంటనే నన్ను ఏం చేశారు మీరు, మా పూజ గది అని చెప్పారు మీరు. అక్కడికి వెళ్ళాను నేను. మనకు తెలుసు పూజ గదిలో వైబ్రేషన్ వేరు, ఇక్కడున్న వైబ్రేషన్ వేరు. ఇప్పుడు అక్కడ మీరు తీసేసేసి మీరు అక్కడ బార్ పెట్టండి. నేను వచ్చిన వెంటనే ఇలా పెట్టగలనా అని చెప్పండి, పెట్టలేం కదా. అలా ఒక ప్లేస్ ఉంది, ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్లో కూడా ఆ శక్తి, ఆ ఆరా అనేది ఉంటుంది. ఈ శంబల్ నగర్ ఏంటంటే ఆ ఋషి శక్తి పర్మనెంట్గా అక్కడ ఉండిపోద్దండి. ఇప్పుడు ఎవరన్నా అక్కడికి వెళ్ళొచ్చు, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, ఆ శక్తి తీసుకోవచ్చు. కానీ మనకేంటంటే ఈ చాలామంది మహర్షులు హిమాలయాల్లో వాళ్ళ కోసం ఏమీ కోరుకోలేదు. వాళ్ళు వెళ్ళి తపస్సు చేసుకున్నారు అక్కడ. ఆ తపస్సు చేసుకొని వాళ్ళకి వెళ్ళిపోయారు, శరీరం వదిలేశారు. కానీ అది శంబల్ నగర్ అని చెప్పేవాడు ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారండి, మనకు తెలుసు ఎందుకు, అక్కడ బోర్డు ఉంటుంది, ఇది గవర్నమెంట్ స్కూలు అని. అలాగే హాస్పిటల్కి వెళ్ళారు, ఓ బోర్డు ఉంటుంది. ఆ హిమాలయాల శంబల్ నగర్లో బోర్డు పెట్టేవాళ్ళు ఎవరండి? పోనీ మీరు నేను పెడదాం అనుకున్నాం అనుకోండి, ఇది శంబల్ నగర్ అని తెలుసుకునేంత స్థాయి మనకు లేదు. సో మనకి లక్షల శంబల్ నగర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇబ్బంది ఏంటి అంటే అక్కడికి మనం వెళ్ళినా ఇది శంబల్ నగర్ మనం తెలుసుకోలేం. కానీ ఎవరన్నా వెళ్తే ఆ తపశక్తి తప్పకుండా అందుతుంది. రెండోది ఏంటి అంటే ఈ లక్షల శంబల్ నగర్లు, ఏ ఋషి తపస్సు చేసి శంబల్ నగర్ ఏర్పాటు చేసినా కూడా ఆల్రెడీ శంబల్ నగర్ ఏర్పాటు చేసిన ఋషులు అక్కడ కూడా చేస్తారు. అంటే మీరు ఏ శంబల్ నగర్కి వెళ్ళినా కూడా అందరి తపస్సుల తపశ్శక్తి అనుసంధానమై ఉంటుంది, అక్కడ మీరు స్వీకరించవచ్చు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఇది సమాజానికి ఉపయోగపడాలి అనేది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూకి ముందు, మన జీవితంలో మనకు ఏంటంటే అత్యున్నతమైనది ఏంటి అంటే ఆధ్యాత్మికం, ముక్తి, మోక్షం ఇది అని చెప్పి. ఇప్పుడు శంబల్ నగర్కి వెళ్తే మనకేం దొరుకుతుంది? జీవితంలో అత్యంత విలువైన దొరుకుతుంది. ఇది మనం చెప్పింది. ఇది మీరు ఏ భారతీయుడికి చెప్పినా కూడా వాళ్ళకేం అర్థం అవుతుందంటే అక్కడికి వెళ్తే మనకు ముక్తి, మోక్షం, తపశక్తి దొరుకుతుంది అనుకుంటారు. కానీ ఇదే మీరు ఒక భారతీయులు కానీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి జీవితంలో అత్యంత విలువైందంటే అర్థం ఏంటి? బంగారం, వజ్రాలు. సో వాళ్ళు ఏమనుకున్నారు, శంబల్ నగర్కి వెళ్తే మనకు బోల్డ్ అంత బంగారం, వజ్రాలు దొరుకుతాయని చెప్పి వాటిని వెతుక్కుంటూ వచ్చారు వాళ్ళు. అర్థమైందండి? కానీ మన దేశంలో వాటిని ఒక దగ్గర రాసులుగా పోసి అమ్మారని మనం చదువుకున్నాం. వీళ్ళేమో అదే విలువైంది అనుకున్నారు, దానికన్నా విలువైంది అనేది వాళ్ళకి అది తెలియలేదు. ఇప్పుడు ఇక్కడ శంబల్ నగరి అనేది ఎందుకు ఆ మాట వచ్చింది అంటే వీరు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత వీరి శక్తి పెరుగుతూ వచ్చినప్పుడు వీరు ముందు నుంచి చెప్పేవారు, బాబు నా శక్తి ఇంతే అని. ఎప్పుడైతే ఆ శక్తి పర్మనెంట్గా ఉండే లెవెల్కి వెళ్ళిందో అప్పుడు దాన్ని శంబల్ నగరి అని పెట్టామన్నమాట. అంటే ఇప్పుడు మీరు అక్కడికి వస్తే ఇవాళ కాదు, ఈ మహర్షి శరీరం వదిలేసిన తర్వాత వచ్చినా కూడా ఆ తపశక్తి మీకు అందుతుంది. అలాగే ఇక్కడ ఇది చేస్తూ ఉన్నప్పుడు ఈ మహర్షి ఏం చేశారంటే అందరు మహర్షుల్లాగా ఈ తపశక్తి అనే సమాజాన్ని అందకుండా పోకూడదు అనే దాంతో సమాజానికి దగ్గరగా ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడు విజయనగరంలో శృంగవరపు కోట, రాజీపేట అనే గ్రామంలో పెట్టారు. ఇది అక్కడ ఎందుకు పెట్టారు అంటే మేము చాలా దగ్గర చెప్పాం, ఇక్కడ పెట్టండి. హైదరాబాద్లో చాలామంది చోటిస్తా అన్నారు.
కానీ ఎందుకు పెట్టలేదు అంటే వీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో వారికి ధ్యానంలో తెలిసింది ఏంటి అంటే అక్కడ చాలా సంవత్సరాల క్రితం ఒక గిరిజన వ్యక్తి తపస్సు చేసి ముక్తి పొందారు. అంటే ఆ ప్లేస్ ఆల్రెడీ తపశక్తి ఉన్న ప్లేసు, అక్కడ వీరు వెళ్ళి ఉండి సుమారు ఇప్పుడు ఈ రోజుకి 10 సంవత్సరాలు అక్కడి నుంచి కదలలేదండి. ఇంతకుముందు కూడా ఏంటంటే ఆ ఆశ్రమం నుంచి నడిచి వెళ్ళి వచ్చేంత దూరం వెళ్ళేవారు తప్పిస్తే అంతకన్నా ఎక్కువ వెళ్ళేవారు కాదు, అక్కడే ఉండేవారు. అంటే ఆ శక్తి మొత్తం ఆ క్షేత్రానికి. ఇప్పుడు మనకు చూడండి, మనకు మీరు ఋషులు ఉన్నారు, ఋషులకి ఎవరికి కూడా పేర్లు కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే చాలామంది వీళ్ళు ఏంటంటే అజ్ఞాతంగా ఉంటారు, వాళ్ళు మనకు తెలియకుండా మనకు మేలు చేయాలనుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ హిమాలయాలకు వెళ్ళి వాళ్ళ సుఖం కోసం వెళ్ళలేదు కదండి, సమాజ సుఖం కోసం వెళ్ళారు. వీరేం చేశారంటే ఇది అందరూ జనాలు అక్కడి దాకా వెళ్ళలేరు అనే దాంతో, జనాలకు దగ్గరగా ఉండాలనే దాంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మాకు వారు ఇచ్చిన పని అనుకోవచ్చు, లేకపోతే వారి కోరిక అనుకోవచ్చు, లేకపోతే ఉద్దేశం ఏమని అనుకోవచ్చు, ఎంత ఎక్కువ మంది తపశ్శక్తిని తీసుకుంటే సమాజానికి అంత మేలు అని. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా వ్యక్తి వచ్చినప్పుడు ఆ క్షేత్రంలోకి వస్తే చాలు, అక్కడ మీరు 40 నిమిషాలు కూర్చోండి, ఆ తపస్సుకి మీకు ఛార్జ్ అవుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీది ఏ మతమైనా మాకు పర్వాలేదు. మీరు దేవుణ్ణి నమ్మను అన్న వాళ్ళు కూడా రావచ్చు, నమ్మేవాళ్ళు రావచ్చు, క్రిస్టియన్స్ రావచ్చు, ముస్లిమ్స్ రావచ్చు. అక్కడికి హిందువులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు. అక్కడ పనిచేసే చాలా స్టాఫ్ కూడా క్రిస్టియన్సే. ఎందుకంటే మేము ఎవరిని ఇలా చేయండి అలా చేయండి అన్నాం. ఇక్కడికి రండి, తపస్సుకి తీసుకోండి, మీరు వెళ్ళి మీ జీవితాలను బాగు చేసుకోండి, మీ ధర్మాలను మీరు బాగా సంపూర్ణంగా నిర్వర్తించండి, ఇది ఉద్దేశం. ఆ శంబల్ నగర్ పేరుకి మీకు ఇప్పుడు అర్థమైంది. ఏంటి, శంబల్ నగర్కి వెళ్తే మనకేం దొరుకుతుంది? తపశక్తి దొరుకుతుంది. ఎవరు తపశక్తి? ఈ సృష్టిలో ఉన్న అందరూ శంబల్ నగర్ మహర్షులు, మీరు అన్నట్టు సిద్ధపురుషులు అనుకోండి, ఎవరిని అనుకోండి, వాళ్ళందరి తపశక్తి కూడా అక్కడ మీకు దొరుకుతుంది అన్నమాట. అది